ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఏ ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మానిటరింగ్ అండ్ లాగింగ్. ఈ పర్టికులర్ మానిటరింగ్ అండ్ లాగింగ్లో ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ వీడియోని 2 పార్ట్స్ కింద చేద్దాం. మానిటరింగ్, లాగింగ్. సో మానిటరింగ్లో వచ్చేసి అసలు మానిటరింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మానిటరింగ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, మానిటరింగ్ చేయడానికి ఉన్న టూల్స్ ఏంటి, అండ్ అలాగే కంటిన్యూస్ మానిటరింగ్ని డెవాప్స్ పైప్లైన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, యూస్ కేసెస్, అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్, ఇవన్నీ కూడా మానిటరింగ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ లాగింగ్ వచ్చినప్పటికీ ఫస్ట్ అసలు లాగింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లాగ్స్, ఆ లాగ్స్ అనేవి మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్ లాగింగ్ అంటే ఏంటి, ఈ లాగింగ్కి యూజ్ చేసే టూల్స్ ఏమున్నాయి, అండ్ లాగింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, లాగింగ్ యొక్క యూస్ కేసెస్ ఏంటి, అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇవన్నిటి కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మానిటరింగ్. అసలు మానిటరింగ్ అంటే ఏంటి, ఈ మానిటరింగ్ అనేది సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఇంప్లిమెంట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది సిస్టంలోని రన్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఆ ప్రాసెస్కి సంబంధించి ప్రతిదీ దాని సిస్టమ్ ఎలా ఉంది, అప్లికేషన్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, దాని పెర్ఫార్మెన్స్ ఏంటి, సెక్యూర్గా ఉందా లేదా, అసలు రన్ అవుతుందా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్రతిదీ ట్రాక్ చేస్తుందన్నమాట. సో ట్రాక్ చేయడానికి దీన్ని మనం ఒక మనిషి నార్మల్గా ఒకటి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఒక మెషిన్ ఉందనుకోండి, ఆ మెషిన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా ఎలా చెప్తామంటే ఒక మనిషి దాని వర్కింగ్ అంతా చూస్తూ ఉంటాడు. సో చూసి అది కంప్లీట్గా బాగా వర్క్ అవుతుంది అంటే ఓకే వర్క్ అవుతుందని చెప్తాం. సో అక్కడ మనిషి చూడడానే మనం మానిటరింగ్ అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే సిస్టమే మానిటర్ చేస్తుంది అనమాట. అక్కడ మనకి అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు దాని సిస్టము, దాని పెర్ఫార్మెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటిని మేనేజ్ చేసి మానిటర్ చేస్తుంది. ఒకవేళ ఇష్యూ ఉంటే మనకి తెలిసేలా చేస్తుంది అనమాట. ఇది మానిటరింగ్ అంటే. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ మానిటరింగ్. సో ఈ మానిటరింగ్ అనేది మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి, నేనైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అంటే మానిటరింగ్ అనేది ఒక ఐడియా వచ్చి ఉంటే ఏది ఎలా వర్క్ అవుతుందో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో అందుకని నేను కొన్ని మానిటరింగ్ కోసం ఇక్కడ చెప్తాను. సో ఫస్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ మానిటరింగ్. సో ఇదేంటి అంటే ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ ఒక హార్డ్వేర్ రీసోర్స్ ఏదైతే ఉందో ఆ రీసోర్సెస్ అనేవి ఏమని చెప్పొచ్చు, సర్వర్స్, వర్చువల్ మిషన్స్, స్టోరేజ్, నెట్వర్క్ డివైసెస్. సో వాటి మీద మానిటర్ చేస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి కీ మెట్రిక్స్ అంటే మెయిన్లీ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే సిపియు యూసేజ్ ఎంత పడుతుంది అండ్ మెమొరీ యూసేజ్ ఎంత పడుతుంది, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఏంటి, నెట్వర్క్ యొక్క లాటెన్సీ ఎంత అండ్ బ్యాండ్విత్, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తుంది. సో దీనికోసం యూజ్ చేసే టూల్స్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ప్రొమిథియస్, నాజియోస్, జాబిక్స్, డేటాడాగ్, ఇవన్నిటిని కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్కి యూజ్ చేయొచ్చు. ఇవే కాదు చాలా టూల్స్ అయితే మనకు ఉన్నాయి. నెక్స్ట్ దీని యూస్ కేస్ ఏంటి అంటే మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయా, లేదంటే అవి వాటి యూటిలైజేషన్ అనేది ఎలా ఉంది, ఓవర్ యూటిలైజ్డా, అండర్ యూటిలైజ్డా, ఇలాంటివి చెక్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్. ఇదేంటి అంటే ఏదైతే మన అప్లికేషన్ ఉందో దాని బిహేవియర్ అలాగే దాని పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, దాని రెస్పాన్స్ టైం ఏంటి, ఆ త్రోపుట్ ట్రాన్సాక్షన్ యొక్క త్రోపుట్ ఏంటి, దానిలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఇలాంటి వాటిని ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మెయిన్లీ కీ మెట్రిక్స్ ఏంటి అంటే రెస్పాన్స్ టైము, రిక్వెస్ట్ రేట్స్, ఎర్రర్ రేట్స్, ట్రాన్సాక్షన్ టైమింగ్ అండ్ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ డేటా, ఇవి ఇక్కడ కీ మెట్రిక్స్. సో వాటి మీద ఎక్కువ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి యూజ్ చేసే టూల్స్ ఏమున్నాయంటే డేటాడాగ్, డైనట్రేస్, యాప్ డైనమిక్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యూస్ కేస్ ఏంటి అంటే మోస్ట్లీ దాని ఏదైనా అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ని డిటెక్ట్ చేయడానికి, ఒకవేళ అంటే కొన్నిసార్లు సర్వర్ స్లో అవుతుంది కదా, సో వాటిని డిటెక్ట్ చేయడానికి, ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయో
వాటిని కనిపెట్టడానికి ఇది ఎక్కువగా యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ మానిటరింగ్. ఇది మెయిన్లీ ఏంటి అంటే నెట్వర్క్ కాంపోనెంట్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, వాటి పెర్ఫార్మెన్స్ ఏంటి అంటే రౌటర్స్, స్విచెస్, ఫైర్ వాల్స్, నెట్వర్క్ ట్రాఫిక్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ మెయిన్లీ దీని మెట్రిక్స్ ఏంటి అంటే నెట్వర్క్ ట్రాఫిక్, బ్యాండ్ విత్ యూసేజ్, ప్యాకెట్ లాస్, అంటే మనకి డేటా అనేది నెట్వర్క్లో మనకి ప్యాకెట్స్లో కదా డేటా అనేది పాస్ అవుతుంది. సో ఆ ప్యాకెట్ లాస్ ఏమైనా అయిందా, అండ్ లాటెన్సీ ఏంటి, ఎర్రర్ రేట్స్ ఏంటి, వీటిని బేస్ చేసుకొని మానిటర్ చేస్తుందన్నమాట. దీనికి యూజ్ చేసే టూల్స్ మనకి జాబిక్స్, నాజియోస్, సోలార్ విండ్స్, వైర్ షార్క్, ఇలా చాలా ఉన్నాయి. అండ్ మెయిన్లీ దీని యూస్ కేసు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నెట్వర్క్ కమ్యూనికేషన్ మధ్య నెట్వర్క్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంది, అది ఎఫిషియెంట్గా ఉందా, సెక్యూర్గా ఉందా, ఇదంతా చూసుకుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ మానిటరింగ్. సో ఇదేంటి అంటే మనకి ఏమైనా థ్రెట్స్ ఉన్నా, వల్నరబిలిటీస్ ఉన్నా, సిస్టంలోని ఏమైనా థ్రెట్స్ కానీ వల్నరబిలిటీస్ కానీ ఉంటే ఓవర్ అప్లికేషన్లో అయినా నెట్వర్క్లో అయినా వాటిని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో వాటిని డిటెక్ట్ చేసి మనకి మెయిల్ పంపిస్తుంది, లైక్ మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. సో ఇక్కడ కీ మెట్రిక్స్ ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్ అటెంప్ట్స్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్, అంటే మీరు కాకుండా వేరే వాళ్ళు యాక్సెస్ చేసినా వెంటనే అక్కడ నోటిఫికేషన్ వెళ్తుంది. అండ్ అలాగే సెక్యూరిటీ లాగ్స్, ఫైర్ వాల్ అలర్ట్స్, ఏదైనా ఫైర్ వాల్ అలర్ట్ వచ్చినా సరే అది చెక్ చేస్తుంది. అండ్ దీనికోసం యూజ్ చేసే టూల్స్ ఏంటి అంటే స్ప్లంక్, స్నాట్, ఫాల్కో, ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీని యూస్ కేస్ ఏంటి అంటే మెయిన్లీ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని డిటెక్ట్ చేసి ఆపడానికి, అండ్ అన్ఆథరైజ్డ్ అటాక్స్ ఏమైనా జరిగినా సరే వాటిని ఆపుతుంది. ఒకవేళ సెక్యూరిటీ పాలసీ అనేది వైలేట్ అయిందనుకోండి, సో సెక్యూరిటీ పాలసీస్ వైలేట్ అయినా సరే ఇది రియాక్ట్ అవుతుందన్నమాట. ఇది సెక్యూరిటీ మానిటరింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ మానిటరింగ్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి డేటా అంతా డేటాబేసెస్లో కదా స్టోర్ చేస్తాం. సో MySQL, PostgreSQL, MongoDB ఇవన్నీ యూజ్ చేస్తాం. సో వాటిని మెయిన్లీ మానిటర్ చేస్తుందన్నమాట. సో క్వెరీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కనెక్షన్ టైం ఎంతసేపు ఉంటుంది, అండ్ అలాగే లాక్స్, డెడ్ లాక్ ఏమైనా ఫామ్ అయిందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో యూజ్ చేసే టూల్స్ ఏమున్నాయి, MySQL ఎంటర్ప్రైజ్ మానిటర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ సోలార్ వైన్స్, ఇది డేటాబేస్ యొక్క పెర్ఫార్మెన్స్ని అనలైజ్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ పెర్కోనా, ఇదేంటి అంటే కంప్లీట్ మానిటర్ చేయడానికి అండ్ మేనేజ్ చేయడానికి. ఇవి దీని టూల్స్. నెక్స్ట్ యూస్ కేసెస్కి వచ్చినప్పటికీ డేటాబేస్ క్వెరీస్ అనేవి ఎఫిషియెంట్గా ఉన్నాయా లేదా చెక్ చేయడం, బాటిల్ నెక్స్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేయడం, అండ్ అలాగే రీసోర్స్ కంటెన్షన్, అంటే డేటాబేసెస్లో మనకి రీసోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ డేటా లేదనుకోండి, సో అలాంటివన్నీ మానిటర్ చేస్తుందన్నమాట. ఇంకా ఇవే కాకుండా మనకి డిఫరెంట్ మానిటరింగ్ ఉన్నాయి. సో వాటి కోసం ఇంకా నెక్స్ట్కి యూస్ కేసెస్ వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్ యొక్క ప్రిన్సిపల్స్. ఇదేంటి అంటే మనకి ఏదైతే కావాలో అదే మెజర్ చేస్తుంది. సో అన్నెసరీ అన్నిటినీ కూడా మానిటర్ చేయదన్నమాట. మనం ఏదైతే సెట్ చేస్తామో అవి మాత్రమే మానిటర్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే అసలు క్లియర్ ఆబ్జెక్టివ్ అనేది అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. లైక్ అసలు అది మానిటర్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రియల్ టైమ్ మానిటరింగ్. సో రియల్ టైమ్ మానిటరింగ్లో మనుషులు అనే వాళ్ళు ఒకళ్ళు చూడకపోయినా సరే ఇది హెల్ప్ అవుతుందన్నమాట. సో రియల్గా మనకి ఏం జరుగుతుందో అంతా మానిటర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెంట్రలైజ్డ్ అండ్ యూనిఫైడ్ మానిటరింగ్. ఒక అప్లికేషన్ అనేది ఒకే సిస్టంలో రన్ అవుతుందా లేదు, సో డిఫరెంట్ అప్లికేషన్స్లో రన్ అవుతుంది. సో అక్కడ నుంచి మొత్తం సెంట్రలైజ్డ్గా దాన్ని మానిటర్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే అలర్ట్ ఫ్యాటిగ్ అవాయిడెన్స్. ఇదేంటి అంటే ఇప్పుడు ప్రతి చిన్నదానికి మనము అలర్ట్ సెట్ చేసేసి చాలా ఎక్కువ అలర్ట్స్ ఉన్నాయనుకోండి, సో మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అవసరమైన వాటికే మనము అలర్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ప్రోయాక్టివ్ మానిటరింగ్. ఇదేంటి అంటే హిస్టారికల్ డేటా ఏదైతే ఉందో ప్రీవియస్గా మనకి ఉన్న డేటాని కూడా ఐడెంటిఫై చేసి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనకి చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవే కాకుండా అనామలీ డిటెక్షన్ కూడా ఇందులో ఉంది. అండ్ అలాగే కెపాసిటీ ప్లానింగ్. సో ఇంత కెపాసిటీ మాత్రమే ఇందులో రన్ చేయగలము, రీసోర్సెస్ ఎంత ఉంటే ఇది అవుతుంది అని చెప్పి మొత్తం అంతా కూడా ఇందులో చూస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మానిటరింగ్ టూల్స్.
సో ఈ టూల్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ టాపిక్‌లో కంప్లీట్ టూల్స్ కోసం చెప్పేటప్పుడు ఆ టూల్ ఎలా యూజ్ అవుతుంది, అసలు టూల్ రిలేటెడ్ అంతా చెప్తాను. ప్రెజెంట్ అయితే మానిటరింగ్‌కి యూజ్ చేసే టూల్స్ వచ్చేసి ఎనాప్స్, డేటాడాగ్, స్ప్లంక్, నాజియోస్, యాప్ డైనమిక్స్ ఇవన్నిటిని మనం మానిటర్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ అనమాట. సో నేను నెక్స్ట్ టాపిక్‌లో ఒక్కొక్క టూల్ ఎలా వర్క్ అవుతుంది, దాని ప్రొసీజర్ ఏంటి అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంటిన్యూస్ మానిటరింగ్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ వన్, ఐడెంటిఫై కీ మెట్రిక్స్. సో కీ మెట్రిక్స్ అంటే లైక్ సిస్టమ్ కోసమా, అప్లికేషన్ కోసమా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమా అనేది మనము ఆ కీ మెట్రిక్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఐడెంటిఫై చేసిన తర్వాత కీ మెట్రిక్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. మోస్ట్లీ కామన్గా ఉన్న కీ మెట్రిక్స్ ఏంటి అంటే సిస్టమ్ లెవెల్ కానీ, అప్లికేషన్ లెవెల్ కానీ, యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ, సెక్యూరిటీ కానీ అండ్ సర్వీస్ అవైలబిలిటీ కానీ మోస్ట్లీ ఈ కామన్ మెట్రిక్స్ ఉంటాయి. సో సిస్టమ్ లెవెల్లో మనకి సిపియూ యూసేజ్ కానీ, మెమొరీ కన్జంప్షన్ కానీ ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ టైప్ అయినా అవ్వచ్చు. అప్లికేషన్ లెవెల్, సో కామన్ మెట్రిక్స్ ఏముంటాయంటే సిస్టమ్ లెవెల్ అంటే మనకి సిపియూ యూసేజ్, మెమొరీ కన్జంప్షన్. అప్లికేషన్ లెవెల్ వచ్చేసినప్పటికీ రెస్పాన్స్ టైమ్, రిక్వెస్ట్ రేట్ ఇవన్నీ మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా. సో ఆ టైప్ ఆఫ్ మెట్రిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటిని ఐడెంటిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, మానిటరింగ్ టూల్స్ని యూజ్ చేయాలి. సో మానిటరింగ్ టూల్స్ని ఎలా యూజ్ చేస్తామంటే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ చేస్తే దానికి సంబంధించిన టూల్స్ యూజ్ చేయాలి. అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ చేస్తే వాటికి సంబంధించిన టూల్స్ యూజ్ చేయాలి. అలా ఏ టైప్ ఆఫ్ మానిటరింగ్ చేస్తే దానికి సంబంధించిన టూల్స్ని యూజ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అలర్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం బట్టి ఏమవుతుందంటే మనకు అక్కడ ఏదైనా ఇష్యూ ఉన్నా, ఏదైనా లైక్ ఫెయిల్ అయినా వాటిని వెంటనే అలర్ట్స్ని ట్రిగర్ చేసేలా పెట్టుకోవాలి. సో థర్డ్ స్టెప్లో మనము అలర్ట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమేషన్ చెక్స్. సో మనం ప్రతిసారి వెళ్ళి మాన్యువల్గా చెక్ చేయలేం కదా. సో ఆటోమేటిక్గా కొన్ని చెక్స్ని పెట్టుకోవాలన్నమాట. సో ఆ చెక్స్ ఏం చేస్తాయంటే మనకి అవి కంప్లీట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్ పెట్టామనుకోండి, సో ఆ చెక్ ప్రాపర్గా వర్క్ అయింది, మనం అప్లికేషన్ అనేది ఆ చెక్కి కంప్లీట్గా వర్క్ అయింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతుంది. సో చెక్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రిగేషన్ అండ్ ఎనాలిసిస్. సో లాగ్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు అసలు ఎంతవరకు లాగ్ రన్ అయింది అంటే లాగ్స్ ఉండడం బట్టి ఏంటంటే ఎంతవరకు రన్ అయింది, సో ఎక్కడ ఇష్యూ వచ్చింది లాగ్స్లో మనం ఈజీగా చూడొచ్చు అనమాట. సో ఆ లాగ్స్ బేస్ చేసుకొని మనకి ఇష్యూ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో లాగ్స్ అనేవి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ డేటా క్వాలిటీ చెక్స్. సో ఇప్పుడు మనం ఒక డేటా అనేది యూజ్ చేస్తున్నాం అనుకోండి, సో ఆఫ్టర్ దట్ ఆ ప్రాసెస్ అనేది చెక్స్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంది డేటా అండ్ లాస్ట్లో డేటా క్వాలిటీ ఎలా ఉంది, ఏమైనా ఏదైనా డేటా మిస్ అయిందా, లేదంటే మనకి పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి డేటా క్వాలిటీ చెక్స్ అనేవి చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ మానిటరింగ్. సో మనకి పెర్ఫార్మెన్స్ మానిటరింగ్కి కొన్ని టూల్స్ ఉంటాయి, లైక్ ఏపీఎం టూల్స్ కానీ, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ కానీ, పెర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్స్ కానీ. పెర్ఫార్మెన్స్ మానిటరింగ్కి మోస్ట్లీ మనకి సిస్టమ్ పెర్ఫార్మెన్స్ కానీ, ఏపీఎం టూల్స్ లైక్ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ టూల్స్ కానీ, సో ఈ టూల్స్ యూజ్ చేయాలన్నమాట పెర్ఫార్మెన్స్ కోసం అయితే. అండ్ ఒకవేళ డేటాబేస్ కోసం అయితే డేటాబేస్ మానిటరింగ్ టూల్స్ యూజ్ చేస్తాము. అండ్ దాని మెట్రిక్స్ లైక్ డేటాబేస్ అంటే క్వెరీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కనెక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ చూడడానికి కదా. సో అవన్నీ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ డాష్ బోర్డ్స్లో మనకి మెట్రిక్స్ అనేవి మనం చూసుకోవచ్చు. అదొక విజువల్ రిప్రజెంటేషన్ కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ లూప్. ఇదేంటి అంటే అక్కడ ప్రతిదీ జరుగుతుందంతా కూడా మనకు ఒక ఫీడ్బ్యాక్ అనేది రావాలి. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సో ఎక్కడి వరకు ప్రాపర్గా రన్ అయింది, ఎక్కడి నుంచి ఇష్యూ వచ్చింది అనేవి ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మనము కంటిన్యూస్ మానిటరింగ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ 10 పాయింట్స్ని అస్సలు మర్చిపోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంటిన్యూస్ మానిటరింగ్ యొక్క యూస్ కేసెస్. సో వీటిని మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ ఇక్కడ యూస్ చేస్తాం, ఆల్రెడీ చెప్పాను. అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇది చెప్పేశాను.
అండ్ క్లౌడ్ రీసోర్స్ మానిటరింగ్ అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అయినా, జీసీపీ అయినా, అజూర్ అయినా ఏది యూస్ చేసినా సరే సో ఆ రీసోర్సెస్ అనేవి అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని మానిటర్ చేసుకోవాలి. నెట్వర్క్ మానిటరింగ్ నేను ఆల్రెడీ కవర్ చేస్తాను. డేటాబేస్ మానిటరింగ్ ఇది కూడా కవర్ చేస్తాను. ఐఓటీ డివైస్ మానిటరింగ్. సో మనం ఐఓటీ డివైసెస్ అంటే ఏంటి, సెన్సార్స్ కానీ లేదంటే మనకి లైట్స్, ఎల్ఈడి లైట్స్ అనేవి బేస్డ్ ఆన్ కోడ్స్ మీద వర్క్ అయ్యేవి ఉంటాయి కదా. సో వాటిని ఆ డివైసెస్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో మానిటరింగ్ చేసేది కూడా ఉంటుంది. దానికి మనం యూజ్ చేస్తాం. ఏపీఐ మానిటరింగ్ అంటే ఆ ఏపీఐ అనేవి కాల్ అయిందా లేదా, ట్రిగర్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఆ టైప్ ఆఫ్ మానిటరింగ్ ఉంటుంది. అక్కడ కూడా మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్రాక్టీసెస్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ మానిటరింగ్లో బెస్ట్గా చెప్పొచ్చు ఏంటి అంటే మానిటర్లోని మనకి కీ మెట్రిక్స్ ఉంటాయి కదా. సో వాటి ద్వారానే మనం అన్నీ చేస్తున్నాము, అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మల్టీ లెవెల్ మానిటరింగ్ పెట్టుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఒక లెవెల్లోనే మనం అన్ని మానిటరింగ్ని మనం పర్ఫెక్ట్గా చెప్పలేము కదా. సో అందుకని లెవెల్స్ మెయింటైన్ చేస్తూ మానిటరింగ్ చేసుకుంటే ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సెంట్రలైజ్డ్ మానిటరింగ్ యూస్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ సిస్టమ్స్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఒక సిస్టంలో ఏమైందో ఈ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది అంటే సెంట్రలైజ్డ్ మానిటరింగ్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో సెంట్రలైజ్డ్ మానిటరింగ్ అనేది యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటర్ అనేది అవైలబిలిటీ ఏంటి అండ్ దానికి ఎట్ లాస్ట్గా టైం సెటప్ అంతా కూడా మనము చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక డాష్ బోర్డ్లో విజువలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ అనాలిసిస్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. వీటన్నిటిలో మనకి మోస్ట్లీ మానిటరింగ్ కోసం ప్రాక్టీస్ చేయాలంటే ఇవన్నీ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాగింగ్. ఫస్ట్ లాగింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. నార్మల్గా ఒక అప్లికేషన్ కానీ రన్ అవుతున్నప్పుడు చూసుకుంటే మీకు ఈ కైండ్ ఆఫ్ లాగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మిల్లీ సెకండ్స్లో కూడా మనకి ఏం జరుగుతుందో అంతా కూడా మనకి లాగ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఏ సెకండ్ దగ్గర ఏదొచ్చింది, ఎక్కడ ఇష్యూ వచ్చింది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ ఏ కమాండ్ రన్ అవుతున్నప్పుడు ఇష్యూ వచ్చింది మనం అనేది మొత్తం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో లాగింగ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఇది రికార్డింగ్ ఈవెంట్స్ని, మెసేజెస్ని, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా అప్లికేషన్ రిలేటెడ్ కావచ్చు లేదంటే సిస్టమ్ రిలేటెడ్ కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మొత్తం అంతా కూడా లాగ్స్లో ఉంటుందన్నమాట. సో ఏ స్టెప్ దగ్గర రన్ అవుతుంది, ఏ స్టెప్ దగ్గర ఫెయిల్ అయింది, ఏ స్టెప్ దగ్గర మనకు అవుట్పుట్ వచ్చింది, ఇలా ఇది కూడా లాగ్స్లో ఉంటుందన్నమాట. ఈ లాగ్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి. సిస్టమ్ లాగ్స్ ఏంటి అంటే దాని కాన్ఫిగరేషన్, సిపియూ యూసేజ్ ఎంత అయింది, మెమరీ యూసేజ్ ఎంత అయింది, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఇవన్నిటిని సిస్టమ్ లాగ్స్లో చెప్పొచ్చు. ఆ టైప్ ఆఫ్ లాగ్స్ ఉంటే వాటిని సిస్టమ్ లాగ్స్ అంటాం. అప్లికేషన్ లాగ్ అంటే మనం కోడ్ రాసిన దాని మీద లాగ్స్ అనేవి ప్రింట్ అవుతూ ఉంటాయి. సో లాగ్స్ అనేవి మన కోడ్ ఎంతవరకు రన్ అయింది, ఎన్ని మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి, ఏ మాడ్యూల్లో ఎర్రర్ ఉంది, ఇలా ఇది కూడా మనకి అప్లికేషన్ లాగ్స్లో కనిపిస్తాయి. సెక్యూరిటీ లాగ్స్. సో సెక్యూరిటీ లాగ్స్లో థ్రెట్స్ కానీ వల్నరబిలిటీస్ కానీ మన డేటా లీకేజ్ కానీ ఏదైనా జరుగుతుంది అంటే ఆ సెక్యూరిటీ లాగ్స్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్. అండ్ నెక్స్ట్ వన్ సెంట్రలైజ్డ్ లాగింగ్. ఈ సెంట్రలైజ్డ్ లాగింగ్ అనేది ఏంటంటే డిఫరెంట్ నెట్వర్క్స్ నుంచి డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నుంచి మొత్తం లాగ్స్ని కలెక్ట్ చేస్తుంది. ఏ అప్లికేషన్ అయితే ఉందో ఆ అప్లికేషన్ రిలేటెడ్గా ఉన్న లాగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక సింగిల్ స్టోరేజ్ అనమాట, ఒక లొకేషన్లో ఒక సింగిల్ స్టోరేజ్లో మనకి స్టోర్ చేస్తుంది అనమాట. సో అది మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒక అడ్మినిస్ట్రేటెడ్ బ్లాక్. మనకి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఏముంటుంది అంటే మొత్తం కంప్యూటర్స్ రిలేటెడ్ వర్క్ అయిందంతా కూడా అక్కడ డేటా స్టోర్ అవుతుంది, లైక్ దట్ అనమాట. సో సెంట్రలైజ్డ్ లాగింగ్లో మొత్తం అన్ని కంప్యూటర్స్, అన్ని మానిటర్స్ నుంచి ఉన్న లాగ్స్ అన్నీ కూడా ఆ సెంట్రలైజ్డ్లో, సో ఆ లాగింగ్ ఒక సెంట్రలైజ్డ్ మానిటర్లో స్టోర్ అవుతుంది. దాన్ని సెంట్రలైజ్డ్ లాగింగ్ అంటాం. సో ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది, ఏ కంప్యూటర్లో ఇష్యూ వచ్చింది అనేది. డిస్ట్రిబ్యూటెడ్ లాగింగ్ అయినా సెంట్రలైజ్డ్ లాగింగ్ అయినా మోస్ట్లీ 4 స్టెప్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫస్ట్ వన్ కలెక్షన్. సో అన్ని సిస్టమ్స్ నుంచి మానిటర్ నుంచి కావాల్సిన లాగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుంటుంది అండ్ వాటిని ప్రాసెస్ చేస్తుంది అండ్ తర్వాత ఇండెక్స్ వైజ్గా స్టోర్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ నుంచి వచ్చిన లాగ్స్ ఇది, ఈ సిస్టమ్ నుంచి వచ్చిన లాగ్స్ ఇది, అలా ఇండెక్స్ వైజ్గా స్టోర్ చేస్తుంది అండ్ లాస్ట్లో మనకి విజువలైజ్ చేస్తుంది. ఈ 4 స్టెప్స్ని ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకుంటే డయాగ్రామ్లో, సో చూడండి ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూసుకున్నట్లయితే హోస్ట్ ఏ, హోస్ట్ బి, హోస్ట్ సి 3 ఉన్నాయన్నమాట. సో హోస్ట్ ఏలో వచ్చేసి 2 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి, అక్కడ ఒక లాగ్ కలెక్టర్ ఉంది. అండ్ హోస్ట్ బిలో 2 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి, ఏఎన్సి. సో అక్కడ ఒక లాగ్ కలెక్టర్ ఉంది.
హోస్ట్ సిలో ఒక అప్లికేషన్ మాత్రమే రన్ అవుతుంది. సో సెంట్రలైజ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ లాగ్ కలెక్టర్స్ నుంచి లాగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని ఒక అడ్మిన్ అనేవాడు దాన్ని మేనేజ్ చేస్తాడనమాట. ఇలా సెంట్రలైజ్డ్ లాగింగ్ అనేది వర్క్ అవుతుంది. ఈ సెంట్రలైజ్డ్ లాగింగ్ వల్ల డిఫరెంట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే మల్టిపుల్ లాగ్ ఫార్మాట్స్ని మనము హ్యాండిల్ చేయొచ్చు. లైక్ ఒక లాగ్ ఒక ఫార్మాట్లో ఉంటే ఇంకో లాగ్ ఇంకో ఫార్మాట్లో ఉంటుంది. సో వాటన్నిటిని మనము సెంట్రలైజ్డ్ లాగింగ్లో హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి డేటా అంతా కూడా సెంట్రల్ స్టోరేజ్లో ఉంటుంది కదా. సో ఆ సెంట్రల్ స్టోరేజ్ అనేది దానికి ఒక రెప్లికేషన్ అనేది ఉంటుంది. మనకి డేటా ఎక్కడ మిస్ కూడా అవ్వదన్నమాట. అండ్ మనకి అవసరమైతే ఈజీగా సర్చ్ చేసుకోవచ్చు. క్వెరీ అనేది మనం పెర్ఫామ్ చేయొచ్చు లాగ్స్లో, సెంట్రలైజ్డ్ లాగింగ్లో. సో అదంతా క్వెరీ అది ఒక దగ్గర స్టోర్ అవుతుంది కదా. సో మనం క్వెరీస్ పెర్ఫామ్ చేసుకొని మనము సర్చ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ డిఫరెంట్ సిస్టమ్స్ మధ్య కొరిలేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అంతా కూడా దీని ద్వారానే దానికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుందన్నమాట సెంట్రలైజ్డ్ లాగింగ్ ద్వారా. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ అనాలిసిస్. అండ్ సిస్టమ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. లైక్ డిఫరెంట్ అప్లికేషన్ డిఫరెంట్ మానిటర్స్లో రన్ అవుతున్నా సరే ఒక సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లాగింగ్కి యూజ్ చేసే టూల్స్ మనకి స్ప్లంక్, ఈఎల్కే అంటాం. లైక్ ఎలాస్టిక్ సర్చ్, లాగ్ స్టాష్, కిబానా ఈ మూడింటిని కలిపి ఈఎల్కే స్టాక్ అంటాం అనమాట. సో అది యూజ్ చేస్తాం. స్ప్లంక్ యూజ్ చేస్తాం, గ్రే లాగ్, పేపర్ ట్రైల్, అమెజాన్ క్లౌడ్ వాచ్ ఇలా డిఫరెంట్ టూల్స్ అయితే మనకు ఉన్నాయి లాగింగ్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లాగింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. ఇక్కడ మనం చూసుకుంటే అసలు ఏం లాగ్ చేయాలి, లైక్ మనకి లాగింగ్లోని ఏ స్టెప్ దగ్గర ఏది లాగ్ చేయాలనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్లో మనకి 3 ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనుకోండి. లైక్ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఫంక్షన్ కంప్లీట్ అవ్వగానే ఈ మెథడ్ మనకి ఒక ఫైల్లో 3 మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ మెథడ్ కంప్లీట్ అవ్వగానే సో ఫస్ట్ మెథడ్ కంప్లీటెడ్, ఎలాంటి ఇష్యూ లేదు, అవుట్పుట్ ఇది అని చెప్పేసి లాగ్ అనేది ఉండాలి అన్నట్టు మనము ఎక్కడెక్కడ లాగ్స్ ఉండాలో ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉండాలన్నమాట లాగ్స్కి. లైక్ ఫస్ట్ మెథడ్ అయిన తర్వాత ఆ మెథడ్ ప్రింట్ చేయాలి, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్, అలా మనకి ఒక స్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి లాగ్ లెవెల్స్ ఉండాలి. అంటే లైక్ సిస్టమ్ లాగిన్ అయితే సిస్టమ్ లాగిన్ డిఫరెంట్గా, అప్లికేషన్ లాగిన్ అయితే అప్లికేషన్ లాగ్స్ డిఫరెంట్గా, ఇలా లాగ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే సెంట్రలైజ్డ్ లాగింగ్ కూడా కంప్లీట్గా మనము సెటప్ చేసుకోవాలి. లాగ్ రిటెండేషన్ పాలసీ ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లాగ్స్కి కాంటెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. లైక్ ఏ మాడ్యూల్ దగ్గర జరుగుతుంది, ఏ పర్టికులర్ లైన్ దగ్గర ఇష్యూ వచ్చింది అలాంటివి తెలుసుకోవడానికి కాంటెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. అండ్ ఇంకా మనకి రియల్ టైమ్ అలర్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయింది అనుకోండి, వెంటనే నోటిఫికేషన్ వెళ్ళాలన్నమాట. త్రూ మెయిల్ కానీ స్లాక్ కానీ మనకి జీచాట్ ఉంటుంది కదా, వాటి ద్వారా నోటిఫికేషన్ వెళ్ళేటట్టు సెటప్ చేసుకోవాలి. అండ్ సెక్యూరిటీ అనేది కంపల్సరీ. అండ్ నైన్త్ స్టెప్ వచ్చేసి నైన్త్ వన్ ఏంటి అంటే మనకి మెట్రిక్స్ కానీ ఈ లాగింగ్ అనేది మానిటర్ చేస్తున్నప్పుడు అలాగే మెట్రిక్స్కి ప్రతిదానికి లాగ్స్ జనరేట్ అయ్యేటట్టు మనం బిల్డ్ చేసుకోవాలి. వాటితో ఇంటిగ్రేట్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ అలాగే లాగింగ్ని టెస్ట్ చేయాలి. సో ఇన్ డెవలప్మెంట్లోనే లాగింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేసుకొని అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ అన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. దీని యూస్ కేసెస్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది డీబగ్ చేయడానికి, ఎర్రర్స్ని ట్రాక్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందో వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా, కాంప్లియన్స్ ఇష్యూస్ వచ్చినా వాటిని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో రూట్ కాజ్ అనాలిసిస్ ద్వారా అది అసలు ఎక్కడొచ్చింది ఇన్సిడెంట్ అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అలాగే యూజర్ యాక్టివిటీ అండ్ బిహేవియర్ని ట్రాక్ చేయొచ్చు. ఇంకా అలర్ట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఈ అన్నిటిలో మనము లాగింగ్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇదేంటి అంటే స్ట్రక్చర్ లాగింగ్నే యూజ్ చేయాలి. అండ్ అలాగే మనం ఖచ్చితంగా స్ట్రక్చర్ లాగింగ్ అనేది యూజ్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. లైక్ ఎలా అనేది మీకు అర్థమవుతుంది అనమాట. లాగ్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే సెన్సిటివ్ డేటాని లాగ్ చేసేటట్టు అస్సలు ఉండకూడదు. ఓకే, అదొకటి చూసుకోవాలి. అండ్ అలాగే లాగ్స్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే సెంట్రలైజ్డ్ లాగింగ్ ఖచ్చితంగా ఉండాలి. వీటి మీద మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే వీటి మీద చేయాలి. ప్రతిదీ లాగ్ చేయాలి అండ్ అవసరమైంది మాత్రమే లాగ్ చేయాలి, అలా కూడా ఉంటుంది. అండ్ లాగింగ్ అంతా కూడా ఒక డాక్యుమెంట్లో మనకి కనిపిస్తే నెక్స్ట్ టైం ఇష్యూస్ అనేవి తెలుసుకొని
వాటిని ఐడెంటిఫై చేసి ఎర్రర్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇలా అనేది మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో లాగింగ్ అయినా మానిటరింగ్ అయినా ఇలా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టాపిక్లో టూల్స్ కోసం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.